చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. లేఖనాలు చెప్తున్నాయి, అడవి పువ్వుల్ని చూడమని. అడవి పువ్వుల్ని మనం చూడమని చెప్తున్నాడు దేవుడు. మనం ఏం కోరుతున్నాడంటే, అడవి పువ్వులు చూడు, అవి ఎంత అందంగా దేవుడు అనుగ్రహించాడని, ఎంత బాగా వాటిని చేశాడని. మనం ఎన్నో మార్లు అనుకుంటాం, లేదు నేను ఇంకా దేని వైపు నా కళ్ళుంచలేను, దేన్ని చూడలేను, నా జీవితం ఇంకా చాలు, ఇంకా ముగింపే, నేను ప్రయాణం చేయలేను, వారు వీరు మాటలు బట్టి నేను ముందుకు వెళ్ళలేను అని మనం అనుకున్న దేవుడు అంటాడు, వాటిని చూడొద్దు, నువ్వు నేను చేస్తున్న విషయాల వైపు చూడు. అడవి పువ్వుల్ని చూడు, అడవి పువ్వులను ఎలా ఎదుగుతుందో చూడు. అవి కష్టపడవు, ఉడకవు, అయినప్పటికీ సమస్త వైభవంతో, అలాంటి ఒక అందంతో సొలొమోను కూడా అలంకరింపబడలేదు. నేను అంత బాగా అలంకరించాను, కానీ అది దాని కాలము ఒకరోజు పరిదే, అది పుట్టి చచ్చిపోతుంది. అయినా అలాంటి దానికి అంత అలంకరిస్తే నీ గురించిన ఆలోచన నేను కలిగిన వాడిని నీ గురించి ఎంత చూసుకుంటాను. ఈరోజు ఏ ఇబ్బంది మీకుందో నాకు తెలియదు, ఏది మీ హృదయ అంతరంగంలో దిగులు కలుగేసి నాకు తెలియదు. వాటిని చూడద్దు, వాటి వైపు మీ దృష్టి ఉంచొద్దు, దేవుడు చెప్తున్న విషయాల వైపు దృష్టి ఉంచండి. దావీదు అంటాడు, నాకు నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. ఇదొక చూడడం. మళ్ళా అడవి పువ్వుల్ని ఒక వ్యక్తి చూస్తుంటే ఇంకొకరు యేసయ్యనే చూస్తారు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది యేసయ్యను, యేసయ్య మాటలు మనం చూడడం. యేసు ప్రభు సమయంలో అనేక మంది అనేక విషయాలు చూస్తుంటే, అనేక మంది యేసయ్యని తాకుతూ వెళ్ళిపోతుంటే, రక్త స్రావం గల స్త్రీ మాత్రం ఆయన్ని తాకినప్పుడు ఆయన వైపు కళ్ళు నుంచి ఆయన 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 మిగతా అందరూ ఆయన వైపు కళ్ళు నుంచి అందరూ కళ్ళు ఉంచారు. కానీ ఈమె విశ్వాసముతో ఆయన చెంగును, వస్త్రపు చెంగును ముట్టింది. ఈమె కళ్ళు యేసయ్యే, ఈ జీవితం యేసయ్యే. యేసయ్య ఉంటే చాలు మొత్తం మారిపోతుంది. యేసయ్య ఉంటే చాలు మొత్తం మారిపోతుంది. యేసయ్యని ఈ ఉదయాన్ని మీరు కలిగి ఉన్నారు. మీరు ఎట్టి విషయాల్లో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితంలో ఘనమైన కార్యం జరగబోతుందంతే. దేని బట్టి? యేసయ్య బట్టి. 5,000 మంది కూర్చున్నారు, ఎవరు బట్టండి? 5,000 మందికి 5 రొట్టెలు దేవుడు పంచాడు. ఎవరు బట్టి చెప్పండి? ఎవరు బట్టి అన్ని 12 గంపలు మిగిలిపోయి ఎవరు బట్టి చెప్పండి? అక్కడ ఎవరు ప్రార్థన, ఎవరు ఉపవాసాలు, ఎవరు బట్టి చెప్పండి? లేదు, ఆయన తన ప్రేమతో అందరికీ పంచాలనుకున్నాడు కనుక ఆయన ప్రేమతో పంచాడు అన్ని. అలాగనే మీ జీవితంలో ఆయన కార్యాలు చేయాలనుకుంటున్నాడు కనుకనే గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. నిరాశపడదు అసలు. ఆ రోజు ఆ కార్యం జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఉన్నందుకే జరుగుతుందంతే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు కదా, నేను కార్యం చేస్తాను. నువ్వు కృంగిపోద్దు, అలసిపోద్దు, అంతే. నీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మనం మన స్వనీతి మీద ఆధారపడి వెళ్ళాం. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులు ఎంచుతాడో ఆ వ్యక్తి ధన్యుడని దావీదు చెప్తున్నాడు. చూసారా, ఆ మాట ప్రకారంగా మనం సంతోషపడే వ్యక్తులని, ఆనందపడే వ్యక్తులని మన క్రియల్ని ఆధారం చేసుకుని దేవుడు మనం పిలవట్లేదు. చూడండి, తన నీతిని నమ్ముతున్న వారు శ్రేష్టమైన క్రియలు చేస్తారు. క్రియలు నమ్ముతున్న వారు దేవుని నీతిని నమ్మలేరు, కానీ నీతిని నమ్ముతున్న వారు క్రియలు చేస్తారు. సగం సత్యం ఇది. మన ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితో బ్రతకవాలని కృప మనకు బోధిస్తుందట. దేవుని కృప మనకు బోధిస్తుంది సగమా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నీతిని గట్టి పట్టుకో, నీతిని గట్టి పట్టుకొని చెప్పు, నా దేవుడు గొప్ప కార్యాలు నా కొరకు దాచి ఉంచాడు. ఈ ఉదయాన్న నేను నిరసించిపోను, బలమైన కార్యాలు నాకున్నాయి, నా కొరకు దాచిబడిన కారణము నేను యేసు ప్రభువుని కలిగి ఉన్నాను కనుక బలమైన కార్యాలు నాకు జరగబోతున్నాయి. ఈరోజు దేవుడు కోరుతున్నాడు మిమ్మల్ని చూడమని. చూసే విషయానికి వచ్చినప్పటికీ ఆయన వైపు చూడాలని ఆయన గంభీరమైన కార్యం జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూద్దాం. మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయం నీ బిడ్డలు నీ మాటను విని వారు చూసే విషయానికి వచ్చినప్పటికీ నీ మాటను, నిన్ను వాటిని ధ్యానించమని కోరుతున్నావు, వాటితో నింపబడమని కోరుతున్నావు. ఆ విషయాలతో వారు నింపబడి వెళ్తుండగా నీ సహాయం ఈ దినమంతా అనుగ్రహించను. ఉన్నతమైన కార్యం, ఎన్నడూ ఊహించని కార్యం వారు జరిగించి ఆదరించి నడిపించబడు. యేసు నామమున ఘనమైన విషయాలు వారు జరుగును గాక ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని గొప్ప కార్యాలు మీకు జరగబోతున్నాయి. నెమ్మది కలిగి ముందుకెళ్ళండి. God bless you. See you tomorrow.